తెలంగాణ ఎప్సెట్ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టబోతున్నా కూడా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. తెలంగాణ ఎప్సెట్ ప్రాసెస్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ప్రాసెస్ అనేటువంటిది, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది పిల్లలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ కూడా ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలిసిందే, మీరు ఇన్ని రోజులు కష్టపడి చదువుకుంది ఒక మంచి కాలేజ్ లోపల సీట్ రావడం కోసమే, రైట్? సో ఆ మంచి కాలేజ్ ఏ కాలేజ్ అయి ఉంటుంది? ఓకేనా? మంచి కాలేజ్ ఏ కాలేజ్ అయి ఉంటుంది? ఆ కాలేజ్ లోపల సీట్ వస్తుందా రాదా? అసలు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ర్యాంక్ బేసిస్ చేసుకొని జరుగుతుందా, లేదంటే కేటగిరీ బేస్ చేసుకొని జరుగుతుందా, ఎలా జరుగుతుంది? సో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ కి అది కరెక్ట్ ప్రాసెస్ లోనే పెట్టుకున్నారా? ఎవ్రీథింగ్, ప్రతి దానిపైన ఒక ఐడియా అనేటువంటిది మీకు వస్తుంది రా పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చాలా మందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే, సో 100% ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టే వాళ్ళు ఒక మనకేంటి ఐడెంటిఫై చేస్తారు, నాకు ఈ కాలేజ్ లోపల సీట్ వస్తుందా లేదనేది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టే చాలా మంది వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటారు. సో మరి 100% అక్యురేటా? కాదరన్నా, కొంతవరకు మాత్రమే కరెక్ట్. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి అన్న, ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ గా అంచనా వేయడం అనేది 100% కరెక్ట్ కాదు, కొంతవరకు మాత్రమే కరెక్ట్. నేను మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను రా పిల్లలు. ఇదిగో నా దగ్గర 2024కి సంబంధించినటువంటి డాటా ఉంది, 2025కి సంబంధించినటువంటి డాటా ఉంది. అఫీషియల్ మనకి ఏపీ ఎప్సెట్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాటా అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఏయూ రీజియన్లో ఉన్నటువంటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడదాం. సో దీంట్లో చూడండి, ఇదిగో ఇక్కడ చలో ఎస్టీ గర్ల్స్ ఉన్నారు. సో వీళ్ళ కట్ ఆఫ్ చూసినట్టయితే ఎంత ఉంది మనకి? 1,17,000 చేంజ్ ఉంది, 1,17,000 చేంజ్ ఉంది. అదే 2025 మనం కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే, సో ఇదే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల. సో మనం ఒకసారి ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. మనం చూడండి, ఇక్కడ ఎస్టీ గర్ల్స్ ఉంది, కట్ ఆఫ్ చూడండి మనకి ఎంత? 1,69,000 ఉంది. చూడండి మనకి ఎంత? సో 1,69,000 అనేటువంటిది పిల్లలు మనకి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది. 1,69,000 ఉంది. అక్కడ 1,17,000, ఇక్కడ 1,69,000. జనరల్గా ఏమనుకుంటారు? సో కట్ ఆఫ్ ఎంత ఉంది మనకి? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 1,17,000 ఉంది అంటే నాకు 1,17,000 లోపస్తే సీట్ వస్తుంది అని అనుకుంటారు. అదే 1,50,000 వచ్చిన స్టూడెంట్ దీని గురించి ఆలోచిస్తాడా? అరే 1,17,000 ఉంది, నాకేమో 1,50,000 వచ్చింది, సో మహా అయితే ఒక 5,000 10,000 డిఫరెన్స్ రావచ్చు, మరి నాకు ఇందులో సీట్ రావడం కష్టమే అని అనుకుంటాడా? అనుకోడా? ఎస్, అలా అనుకున్న వాళ్ళకి ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ 1,69,000 వచ్చిన సీట్ ఇచ్చారు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం లోపల తికమక అవుతుందా అవ్వదా? ఎస్ అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఎవ్రీబడి. ఇదే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోపల మీరు చూడండి, బీసీఏ బాయ్స్ చెక్ చేద్దాం. బీసీఏ బాయ్ చెక్ చేస్తే ఎంత? 22,500 మనకి చేంజ్ అనేటువంటిది, క్లోజింగ్ ర్యాంక్ అనేది ఉంది. లాస్ట్ ఫేజ్ లో ఒకటే ఫేజ్ నేను ఏంటంటే కంపేర్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ ఫేజ్ ది థర్డ్ ఫేజ్ ది కంపేర్ చేయట్లేదు, ఒకటే ఫేజ్ ది కంపేర్ చేస్తున్నాను. సో అదే మనం ఇదే కాలేజ్ లోపల బీసీఏ బాయ్స్ కనుక చెక్ చేసుకుని, ఇక్కడ 36,000, అక్కడ 22,000 ఉంది, ఇక్కడ 36,000 ఉంది. అంటే డిఫరెన్స్ చాలా ఉందా లేదా? ఎస్ ఉంది. సో మనకి 22,000 లోపు వస్తేనే సీట్ వస్తుంది కావచ్చు అని అనుకుంటారు జనరల్ గా. సో మనకి ఇక్కడ ఎంత? 36,000 వచ్చిన సీట్ వచ్చింది. అదే కాదు, మీరు ఎక్సెప్ట్ టాప్ కాలేజ్ లోపల ఒక 1,000 2,000 మేబీ డిఫరెన్స్ అనేటువంటిది రావచ్చు. కానీ కిందికి వెళ్ళిన కొద్ది పిల్లలు వేల లోపల 5,000 10,000 మనకి 20,000 30,000 50,000 చేంజ్ వచ్చినటువంటి, ఈవెన్ 1 lakh చేంజ్ వచ్చిన డిఫరెన్స్ వచ్చినటువంటి కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. మనకి కిందికి వెళ్ళిన కొద్ది చాలా మనకి మారుతుంది. ఓకేనా? ఎస్సీ ఎస్టీలో అయితే బాగా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇది మొత్తం చూసుకోండి, అప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టి చూసుకుందాం అనుకుంటే చాలా మనకి మార్పులు అనేటువంటి వస్తాయి. ఎగ్జాక్ట్ గా మనం దీన్ని బట్టి మనకు ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకుని దీని ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కొంచెం పప్పులో కాలేస్తాం రన్న. సో అందుకనే పిల్లలు, సో మనం ఏంటంటే పిల్లలు దీన్ని ఎగ్జాక్ట్ గా బిలీవ్ చేయొద్దు. మరి అసలు వాళ్ళు ఎలా ఇస్తారు? దీన్ని బట్టి అయితే ఇవ్వరు అన్న, మనకి ప్రీవియస్ కట్ ఆఫ్ ని బట్టి అయితే సీట్స్ అనేటువంటి ఇవ్వరు. సో మరి దేన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారో మనం చూద్దాం రండి పిల్లలు మనకి. సో మోస్ట్లీ పిల్లలు, సో మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఫస్ట్ మీరు రిజర్వేషన్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లోపల పిల్లలు 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాం రన్న. ఆ 100 సీట్ల లోపల పిల్లలు కొన్ని సీట్స్ అనేటువంటివి ఓపెన్ కేటగిరీ కింద ఉంచుతారు.
దాంట్లో ఎవరైనా కాంపిటీషన్కి రావచ్చు అన్న మనకి ఓపెన్ కేటగిరీ, ఓపెన్ వాటి మనకి ఏంటి కేటగిరీ. సో ఇంకా కొన్ని సీట్స్ అనేటువంటి ఏంటంటే రిజర్వేషన్ వాళ్ళకి, రిజర్వేషన్ ఎవరెవరికి ఉందో ఎంతెంత పర్సెంట్ ఉందో సో దాన్ని బట్టి కొన్ని సీట్స్ అనేటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఉంటాయి. ఇది ప్రాసెస్. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు వాళ్ళకి చూస్తాం. ఇదిగో ఏపీ వాళ్ళకి చూసుకుంటే పిల్లలు ఫస్ట్. సో వీళ్ళు ఇగో కేటగిరీ వైజ్ రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇంత, బీసీఏ వాళ్ళకి ఇంత, బీసీబీ వాళ్ళకి ఇంత, బీసీసీ వాళ్ళకి ఇంత, బీసీడీ వాళ్ళకి, బీసీఈ వాళ్ళకి, ఎస్సీ మనకు ఎస్సీ మొత్తానికి 15%, 15 లోపల ఎస్సీ 1కి 1%, ఎస్సీ 2కి ఇంత, ఎస్సీ 3కి ఇంత, మళ్ళీ ఎస్టీకి 6%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. ఇవి కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఎవ్రీబడి. ఇవి సపరేట్ కాదు, ఇవి వీళ్ళలో ఇంక్లూడ్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలేజ్ లోపల ఎస్సీ వన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లోపల 10 సీట్స్ ఉన్నాయి అనుకుందాం, 10 సీట్స్ ఉన్నాయి అనుకుందాం ఎస్సీ 1కి. ఈ 10 సీట్ల లోపల ఒకవేళ మనకి ఎస్సీ లోపల పీడబ్ల్యూడీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ క్యాండిడేట్ ఉన్నా, లేదంటే ఎన్సీసీ క్యాండిడేట్ ఉన్నా, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం. ఈ 10 సీట్స్ లోపల 5% మనకి రిజర్వేషన్ ఎవరికి ఉంటుందంటే ఎస్సీలో ఉన్నటువంటి, అది కూడా ఎస్సీ 1లో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఉంటుంది. అలా అన్నట్టు ఇవి సపరేట్గా చాలా మంది సపరేట్గా మనకి చేస్తారు. సో మొత్తానికి రిజర్వేషన్ కేటగిరీ కింద ప్రతి కాలేజీలో నుంచి పిల్లలు మనకి 29, 15, 10, 6 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60% ఆఫ్ ది సీట్, ప్రతి కాలేజీలో ఉన్నటువంటి ఒక 60% ఆఫ్ ది సీట్స్ అనేటువంటివి ఈ రిజర్వేషన్ కేటగిరీ కిందకే వెళ్ళిపోతాయి. మిగిలిన 40% ఆఫ్ ది సీట్స్ అనేటువంటివి ఏంటి, ఓపెన్ కేటగిరీ కిందికి వెళ్ళిపోతాయి ఏపీ ఎప్సెట్ ప్రకారం చూసుకున్నట్లయితే. అదే తెలంగాణ ఎప్సెట్ ప్రకారం చూసుకున్నట్లయితే, వీళ్ళ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పర్సెంటేజ్ కేటగిరీ చూసుకుంటే సో బీసీ వాళ్ళకి 29 రూపాయలు, బీసీఏ కింద, బీసీబీ కింద ఇదంతా. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 15%. ఓకేనా, చూడండి వీళ్ళ పర్సెంటేజ్ కొంచెం తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎస్సీ 1కి ఇక్కడ 1%, ఇక్కడ 1%, ఇక్కడ ఎస్సీ 2కి 6.5, ఇక్కడ మనకి 9% ఉంది. ఎందుకంటే ఎస్సీ 2 లోపల తెలంగాణ లోపల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి రిజర్వేషన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి 6.5% అన్న, రైట్. అండ్ నెక్స్ట్ అదే ఇక్కడ కూడా చేంజ్ ఉంది. ఎస్సీ 3 వాళ్ళకి ఇక్కడ 5% ఉంది తెలంగాణ లోపల, ఇక్కడ 7.5% ఉంది. ఎందుకంటే ఎస్సీ 3 జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కాబట్టి. మనకి ఇక్కడ చూడండి ఎస్టీకి 6% ఉంది, ఇక్కడ ఎస్టీకి ఇక్కడ 10% ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎస్టీ జనాభా ఎక్కువ. సో ఈ రిజర్వేషన్ పర్సెంటేజ్ లోపల మీరు మునిగిపోకండి. ఈడబ్ల్యూఎస్ అయితే సేమ్ ఉంది 10. ఓకేనా, ఇవి స్పెషల్ కేటగిరీస్, ఇవన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి, సపరేట్ గా కాదన్నా మనకి. ఓకేనా, సో వీటిని కనుక ఒకసారి మనం ప్రాపర్ గా చెక్ చేసినట్టయితే మొత్తం రిజర్వేషన్ పర్సెంటేజ్ చెక్ చేసిన మనకి 29, 15, 10 అంటే అప్రాక్సిమేట్లీ 64% ఆఫ్ ది సీట్స్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో ఉన్నటువంటి 64% ఆఫ్ ది సీట్స్ అనేటువంటి రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. సో మనకి మిగిలినటువంటి వాటి మనకి ఎంత అప్రాక్సిమేట్లీ ఇక్కడ 36% ఆఫ్ ది సీట్స్ అనేటువంటి ఏంటి ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాయి. చూడండి అదే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో మనకి మొత్తం మనకి రిజర్వేషన్ కి మనకి తెలంగాణ ఏపీ వెబ్సైట్ ప్రకారం ఏమో 60%. ఓకేనా, రిజర్వేషన్ కి తెలంగాణ ప్రకారం 64. సో ఓపెన్ కేటగిరీ మనకి ఏపీ వాళ్ళకేమో 40% ఓపెన్ కేటగిరీలో సీట్స్, తెలంగాణ వాళ్ళకి 36% మనకి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు పిల్లలు మీకు ఇంకా బాగా క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, లెటస్ సే నేను మీకు గూగుల్లో ఉన్నటువంటి అప్రాక్సిమేట్ ఓకేనా డాటాని బట్టి నేను తీసుకుంటాను. ఎగ్జాక్ట్ డాటా మన దగ్గర లేకపోయినా ప్రాబ్లం లేదు, జస్ట్ మనం ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవాలి అంతే కదా, సీట్స్ ఎలా ఇస్తారనేది. లెటస్ సే మనకి ఇదిగో విఐటి ఏపీ ఒకసారి చెక్ చేద్దాం. విఐటి ఏపీ లోపల ఏపీ వెబ్సైట్ ప్రకారం దాంట్లోపల పిల్లలు మొత్తం మనకి ఎప్సెట్ ఏ కేటగిరీ కింద తీసుకునేటువంటి సీట్స్ ఎన్ని, సో మనకి 1079 ఎవ్రీబడి. ఇంకా వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సో వాటికి వేరే సీట్స్ అవి దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు అన్న. ఓకేనా, అదర్ ఎగ్జామ్స్ ద్వారా కూడా వాళ్ళు తీసుకుంటారు, అవి ఇంక్లూడ్ చేయలేదు. వెబ్సైట్ ద్వారా మాత్రం సో వాళ్ళు 1179 మనకి స్టూడెంట్స్ ని తీసుకుంటారు. సో దాంట్లో సిఎస్సి లోపల 500 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎం లో ఇన్ని, సిఎస్బి లోపల ఇన్ని, సిఎస్డిలో ఇన్ని. సో ఇలా సో ఏ బ్రాంచ్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయో క్లియర్ గా ఉంది ఇక్కడ డాటా అనేటువంటి, రైట్. లెటస్ సే నేను సిఎస్సిని తీసుకుంటున్నాను, సిఎస్సిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, సిఎస్సిని నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను అన్న. ఐఎమ్ టేకింగ్ సిఎస్సి యాజ్ అ ఎగ్జాంపుల్. సిఎస్సి లోపల మొత్తం పిల్లలు మనకి 500 సీట్స్ ఉంటారన్న. దీంట్లోపల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అంటే ఒక 50 సీట్స్. ఓకేనా, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో మనకి తెలుసు కదా 40% ఆఫ్ ది సీట్స్, మొత్తం ఎంత 200 సీట్స్. ఏపీ వాళ్ళది చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఏపీ వాళ్ళది చెప్తున్నాను. ఓకేనా, 200 సీట్స్ అనేటువంటి ఏంటి ఓపెన్ కేటగిరీ లోపల. సో ఈడబ్ల్యూఎస్ లోపల 50. సో బీసీఏకి అంత, బీసీబీకి, ఎస్సీకి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి ఇన్ని సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. లెటస్ సే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీట్ ఎలా ఇస్తారనేది. ఓకేనా, లెటస్ సే నువ్వు ఫస్ట్
ఫస్ట్ ఆప్షన్ విఐటి ఏపీ పెట్టుకున్నావు, నీ ర్యాంక్ అనేటువంటిది పిల్లలు 20K ర్యాంక్ అనేది వచ్చింది. 20K ర్యాంక్ నీకు అనేటువంటిది వచ్చింది నాన్న. యు గాట్ 20K ర్యాంక్. ఓకేనా, లెట్ us say యూ బిలాంగ్స్ టు BCA కేటగిరీ. BCA కేటగిరీ. సో నీకు మనకి ఎంత 20K ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ విఐటి ఏపీ పెట్టుకున్నావు. ఇప్పుడు BCA లోపల చూసుకుంటే 7% వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి 500 లోపల 35 సీట్స్ అనేటువంటి వీళ్ళకే. ఓకేనా, 35 సీట్స్ అనేటువంటి వీళ్ళకే. సో ఇప్పుడు నువ్వు ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నావంటే నీ ఖాళీ లోపల ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నావు కదా, నీకు వెంటనే సీట్ ఇయ్యరు. 20K ర్యాంక్ అనేది మంచి ర్యాంకే. BCA ఇందులో పెట్టుకున్నా, ఇందులో నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది మనం చెప్పలేం. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, ఒకవేళ లెట్ us say మొత్తం విఐటి ఏపీని ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్న వాళ్ళ లోపల BCA స్టూడెంట్స్ విఐటి ఏపీని ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్న వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 30 మెంబర్స్ పెట్టుకున్నారు. లేదంటే లెట్ us say ఒక 50 మెంబర్స్ పెట్టుకున్నాం. ఒక 50 మెంబర్స్ పెట్టుకున్నారు. 50 మెంబర్స్ మనకి విఐటి ఏపీని ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నారు నీ BCA కేటగిరీ లోపల. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 50 మెంబర్స్ ని చెక్ చేస్తారు. ఈ 50 మెంబర్స్ లోపల పిల్లలు, ఓకేనా, 50 మెంబర్స్ లోపల సో మొత్తానికి 35 మెంబర్స్ కి సీట్ వస్తుంది. 35 మెంబర్స్ కి మనకి సీట్ వస్తుంది. 35 మెంబర్స్ కి సీట్ రేటింగ్ వస్తుంది. రైట్, దాంట్లో కూడా ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉందో, ఓకేనా, నీ ర్యాంక్ 20K. సో ఈ 50 మెంబర్స్ లో ఎవరికైతే అందరికైనా తక్కువ ఉందో ఫస్ట్ ర్యాంక్ దగ్గర చెక్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ లేకపోతే సెకండ్ లేకపోతే థర్డ్. సో ఏది తక్కువ ర్యాంక్ ఉందో అక్కడ చెక్ చేస్తారు. సో ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి 35 సీట్స్ లో ఫస్ట్ సీటు వాళ్ళకి ఇస్తాడు. సెకండ్ సీటు ఇంకొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి, థర్డ్ సీట్ ఇంకొంచెం ఎక్కువ, ఫోర్త్ సీట్ ఇంకెక్కువ. ఒకవేళ ఈ 50 మెంబర్స్ లోపల 50 మెంబర్స్ 20K కంటే తక్కువ ర్యాంక్ ఉంది అనుకుందాం. 50 మెంబర్స్ కి 20K కంటే తక్కువ ర్యాంక్ ఉంది అంటే నీకన్నా మంచి ర్యాంక్ ఉంది అనుకుందాం. నీకు ఈ కాలేజీలో విఐటి ఏపీ లోపల నీకు సీట్ ఇవ్వరు. దే వోంట్ గివ్ ద సీట్ ఇన్ వాట్ మనకి ఎందులో విఐటి ఏపీ లోపల నీకు సీట్ అనేటువంటి దొరకదు. సో అందరికి ఏంటంటే నీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. అప్పుడు ఏం చెక్ చేస్తారంటే, అప్పుడు పిల్లలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఈ 35Kలో 35 సీట్స్ లో నీకు సీట్ రాలేదు కాబట్టి అప్పుడు నీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 200 సీట్స్ ఉంటాయి కదా, దాంట్లో నీకు చెక్ చేస్తాడు. సో అప్పుడు చెప్పాను కదా పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా నాన్న, వీళ్ళకి ఇచ్చిన స్పెషల్ కోటా కింద కాంపిటీషన్కి రావచ్చు. ఈ వీళ్ళకి రిజర్వ్డ్. వీటితో పాటు ఒకవేళ ఈ రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళకి సీట్ రాకపోతే వాళ్ళు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ పనిచేయట్లేదు, రిజర్వేషన్ ప్రకారం సీట్ రావట్లేదు అంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించట్లేదు అన్నట్టే. సో అప్పుడు వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వస్తారు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ లోపల 200 మనకి సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ఈ 200 సీట్స్ లోపల చెక్ చేస్తారు. 200 సీట్స్ కి లెట్ us say ఒక మనకి 500 పిల్లలు స్టూడెంట్స్ అప్లై చేస్తారు అనుకుందాం. ఈ 500 స్టూడెంట్స్ లోపల మనకి ఆబ్వియస్లీ 200 సీట్స్ ఉన్నాయి కాబట్టి 200 మెంబర్స్ కి మనకి ప్రొవైడ్ అనేటువంటి చేస్తారు. సో ఈ 500 సీట్స్ లోపల మనకి స్టూడెంట్స్ లోపల ఎవరికైతే మనకి మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ సీట్ వాళ్ళకి ఇస్తాడు. నెక్స్ట్ సీట్ ఇంకోటి. ఒకవేళ మీకు ఈ 200 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తానని చెప్పాను కదా, నువ్వు టాప్ 200 లో ఉంటే నీకు ఓపెన్ కేటగిరీలోనైనా విఐటి ఏపీలో ఇస్తాడు. ఓపెన్ కేటగిరీలోనే ఇవ్వచ్చు. నువ్వు దేంట్ లోపల టాప్ 200 సీట్స్ ఉన్నాయి కదా, అంటే టాప్ 200 స్టూడెంట్స్ లోపల ఉంటే అప్లై చేసిన ఓపెన్ కేటగిరీకి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరి లోపల టాప్ 200 లో ఉంటే అప్పుడు నీకు ఇస్తాడు. టాప్ 200 ర్యాంకర్స్ లో ఉంటే అప్పుడు నీకు ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. సో ఐ హోప్ నీకు అర్థమైంది కదా. చలో లెట్ us say ఈ ఓపెన్ కేటగిరీలో కూడా సీట్ రావడానికి ఛాన్స్ లేదనుకుందాం. చలో అప్పుడు నీకు సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది ఇక. ఫస్ట్ ఆప్షన్ లోపల నీకు నీ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఓపెన్ కేటగిరీ ప్రకారం నీకు సీట్ రాలేదు అనుకుందాం. సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. అప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాడు అన్నట్టు. సెకండ్ కాలేజ్ లోపల మేబీ సీట్ రావడానికి ఛాన్స్ ఉందా చెక్ చేస్తాడు. అప్పుడు లెట్ us say నువ్వు సెకండ్ కాలేజ్ ఏం పెట్టుకున్నావు అనుకుందాం, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టుకుందాం అనుకున్నాం. సో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోపల నువ్వు సిఎస్సి సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నావు అనుకుందాం. సెకండ్ ఆప్షన్ నువ్వు సిఎస్సి పెట్టుకున్నావు అనుకుందాం నాన్న. ఓకేనా, సిఎస్సి లోపల మొత్తం 300 సీట్స్ ఉన్నాయి. ఇలా కేటగిరీ వైజ్ మనకి బ్రాంచ్ వైజ్ సీట్స్ ఇక్కడ పెట్టాను చూడండి. రైట్, సో మనకి ఈ 300 సీట్స్ లోపల, ఓకే, ఈ 300 సీట్స్ లోపల పిల్లలు జాగ్రత్తగా గమనించిన పిల్లలు ఇక్కడ ఒక మళ్ళీ జిమ్మిక్ ఉంది. ఈ 300 సీట్స్ లోపల పిల్లలు వాళ్ళు 300 సీట్లని వెబ్సైట్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఓకేనా, జిఎంఆర్ వాళ్ళు చాలా కాలేజెస్ అలా ఇవ్వట్లేదురా పిల్లలు. ఓకేనా, చూడండి కన్వీనియర్ కోటా కింద వాళ్ళు ఏంటంటే 70% సీట్స్ ని ఫిల్ చేస్తారు. 210 సీట్లు మాత్రమే కన్వీనియర్ కోటా కింద చేస్తారు.
సిఎస్లో ఉన్నటువంటి 300 సీట్ లోపల ఇంకో 90 సీట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్గా అమ్మేస్తారు మనకేంటి మేనేజ్మెంట్ కోటా కింద. సో మనకు ఈ 210 సీట్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే చెక్ చేస్తారు వెబ్సైట్ లోపల. ఓకేనా, ఈ 210 సీట్స్ని మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ 210 సీట్స్ లోపల పిల్లలు 210 సీట్ లోపల వీటికి మాత్రమే నువ్వు వెళ్ళొచ్చు. ఓకేనా, 210 సీట్స్ లోపల చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ కింద 84 సీట్స్ ఉంటాయి, మిగిలినవన్నీ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక 21 సీట్స్, బీసీఏ వాళ్ళకి ఒక 15 సీట్స్, బీసీబీ వాళ్ళకి ఒక 21 సీట్స్. ఇలా లెటర్స్ నువ్వు బీసీబీ అనుకున్నాం కదా, సో నీకు ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి బీసీబీ లోపల? సో నీకు 15 సీట్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 15 సీట్స్ కి లెటర్స్ బీసీఏ నుంచి ఒక 30 మెంబర్స్ అప్లై చేశారు అనుకుందాం. ఆప్షన్ 30 మెంబర్ బీసీఏ స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్ ఈ బీసీఏ ఆప్షన్ ని వాళ్ళు పెట్టుకున్నారు. ఓకేనా, అంటే ఈ కాలేజ్ ని ఆప్షన్ 2గా పెట్టుకున్నారు. ఓకేనా, నువ్వు సెకండ్ ఆప్షన్ ఇది పెట్టుకున్నావు. సో ఇప్పుడు ఈ 30 స్టూడెంట్స్ ని చెక్ చేస్తారు. 30 స్టూడెంట్స్ లోపల 15కి వస్తాయి. ఈ 30 స్టూడెంట్స్ లోపల ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ సీట్ ఇస్తారు. దెన్ నెక్స్ట్ నీకేమో 20K ర్యాంక్ వచ్చింది. సో ఒకవేళ ఈ 20K అనేది ఇప్పుడు ఈ టాప్ 15 ఉన్నాయి కదా, టాప్ 15 ర్యాంకర్స్ ఇందులో నుంచి తీస్తారు. ఒకవేళ లెటర్స్ మనకి దీంట్లోపల మనకి టాప్ 15 ర్యాంకుల్లో నువ్వు ఉన్నట్టయితే నీకు ఓకేనా సీట్ ఇస్తాడు వెళ్ళి. లేదనుకున్నట్టయితే మళ్ళీ ఓపెన్ కేటగిరీ కింద చెక్ చేస్తాడు. అప్పుడు పాసిబుల్ అవ్వకపోతే ఆప్షన్ 3కి వెళ్తారు, అప్పుడు పాసిబుల్ అవ్వకపోతే ఆప్షన్ 4కి వెళ్తారు. ఇలా మనకి మోస్ట్లీ రిజర్వేషన్ కేటగిరీని బట్టే మీకు సీట్స్ అనేటువంటివి ఇస్తారన్న. ఓకేనా, సో మీకు వేరే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి అయితే అసలు ర్యాంక్ అనేటువంటి ఇవ్వరు. సో ఇది ప్రాసెస్. మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను నాన్న. సో ఈ ర్యాంక్ కట్ ఆఫ్ పైన మనం ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. అవి ఒక పట్టుకు చూసుకోవాలి, కానీ మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ని పట్టుకోవాలి. ఏ కాలేజ్ మంచిగా ఉండదు, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, ఇది మనం ప్రాపర్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా, అది మన రిజర్వేషన్లో ఉన్నటువంటి కాంపిటీషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది నాన్న. కాంపిటీషన్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి లక్ అనుకోవాలి. మనం ఏం చేసుకోవాలంటే టాప్ కాలేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ టాప్ కాలేజెస్ ఒక లిస్ట్ రాసుకోవాలి. టాప్ కాలేజెస్ ఓకేనా, టాప్ కాలేజెస్ నుంచి మొత్తం బాటమ్ కాలేజ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక 149 150 కాలేజ్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, నువ్వు సిఎస్సి నీ ఫేవరెట్ కోర్సు, దాని కింద 149 కాలేజెస్ ఉన్నాయి. ఈ 149 కాలేజెస్ ని ఒక టాప్ ఆర్డర్లో పెట్టేసుకో. ఓకేనా, టాప్ ఆర్డర్లో, లేదంటే అట్లీస్ట్ ఒక 100 కాలేజీని టాప్ ఆర్డర్లో పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, సో ఈ 100 కాలేజెస్ని పెట్టేసుకొని ఈ 100 కాలేజెస్ లోపల పిల్లలు సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేటువంటి స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటా రావాలి. ఓకేనా, స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటా రావాలిరా పిల్లలు. రైట్, సో ఇది ఒక ఎక్స్పర్ట్తోనే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది రా. మనం ఎలా పడితే అలా పెట్టుకోవద్దు. సో మనకి ఈ ర్యాంక్ అనేటువంటిది పిల్లలు ర్యాంక్ యొక్క ఇంటేక్ అనేటువంటిది మారుతూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ అది మారుతూ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీ కేటగిరీలో ఎంతైతే కాంపిటీషన్ ఉంటుందో అది మారుతుంది. లాస్ట్ ఇయర్ బీసీఏ నుంచి ఒక 10,000 మంది అప్లై చేసింది అనుకుందాం, లేదంటే ఒక 5,000 మంది లాస్ట్ ఇయర్ బీసీఏ నుంచి అప్లై చేస్తే ఈ ఇయర్ ఒకవేళ 20,000 మంది అయింది అనుకుందాం. కాంపిటీషన్ పెరిగిపోతుంది, సీట్ రావడం అంతా చాలా కష్టం. ఓకేనా, మంచి ర్యాంక్ వచ్చిన సీట్ రావడం కొంచెం కష్టం అవుతుంది, కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. ఒకవేళ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ సగం మంది అప్లై చేశారు అనుకుందాం, లేదంటే ఒక 100 మంది 200 మంది ఎంతో కొంతమంది తక్కువ మంది అప్లై చేశారు, అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది నాన్న. సో అప్పుడు సీట్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంది. ఓకేనా, సో ఇది పిల్లలు సీట్స్ ఇచ్చేటువంటి విధానం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను రా పిల్లలు మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పాను అన్న. బాబాయ్.